మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా నుండెను. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి పక్కను కింద నుండి పారుచుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కను నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాల లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతులు ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను. దాటవీరు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. దేవుడి ఈ కొద్ది వాక్య భాగము మన వినికిల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే క్రైస్తవ ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో దేవుని నడిపింపు గురించినటువంటి విషయాలు ఇక్కడ మనము గమనించవచ్చు. కారణం ఏంటంటే యెహెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు నడిపించినటువంటి 4 లోతులు ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాం. ఈ యెహెజ్కేలు గ్రంథకర్తని ఆత్మవశుడై దేవుడు నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మరి మందిరపు ఆవరణం దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లు, ఆయన నడిపిస్తూ ఉన్నట్లు, ఆ మందిరపు తూర్పు గుమ్మము నుంచి నీరు మరి కుడిపక్క నుంచి గుమ్మపు కుడిపక్క నుంచి వచ్చినట్లు, నీళ్లు పారుతున్నట్లు అక్కడ రాయబడినటువంటి సందర్భము ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఆ నీటిలో నడిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాటల్ని 4 రకాలుగా రాయబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఆ నీళ్లు చీలమండ లోతు, మోకాళ్ళ లోతు, నడుము లోతు మరియు ఈదవలసిన లోతు అనేటువంటి 4 లోతుల్ని మనము అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అయితే ఈ 4 లోతులలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారంగా ఉన్నాం. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి నిన్ను, యేసుక్రీస్తుని ఎరిగినటువంటి నన్ను, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనలందరినీ కూడా దేవుడు అట్టి అనుభవంలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఈ 47వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించగలిగితే ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలో తుండెను అటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ మొదటి లోతుని మనం గమనిస్తే చీలమండల లోతుని మనం గమనించగలుగుతున్నాం. దేవుడు ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని నడిపించినప్పుడు ఈ మొదటి మెట్టైనటువంటి ఈ మొదటి లోతుని మనము గమనించగలిగితే చీలమండల లోతు అటువంటి అనుభవం మనం గమనించాలి. చీలమండల లోతు అనుభవం దేన్ని సూచిస్తా ఉంది అంటే, ఓ క్రైస్తవుని యొక్క లేదా ఒక మనుషుని యొక్క
క్రైస్తవ ప్రారంభ జీవితాన్ని చూపిస్తా ఉంది. ఇది మారు మనస్సు అనుభవాన్ని సూచిస్తా ఉంది. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ 4 లోతుల అనుభవం ఖచ్చితంగా కలిగి ఉండాలి. కాబట్టి ఈ మొదటి మెట్టులో మనం గమనించవలసినటువంటి విషయము ఏమైనా ఉంది అంటే, అది మనం గమనిస్తే చీలమండల లోతు అటువంటి అనుభవము ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి అని ఈ లేఖన భాగము స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చీలమండలు అంటే పాదాల దగ్గర మనకు ఉండేటువంటి ఈ పాదము నుంచి మోకాలు కింది లోతు అని అర్థాన్ని ఇస్తా ఉంది. అంటే ఇది ప్రారంభ దశగా మనం గమనించాలి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని. మనం ఎటైనా వెళ్ళాలన్నా మనం చీలమండలు లేదా మన పాదములు మనకు చాలా ప్రధానమైనవిగా మనకు ఉపయోగపడతాయి. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితము ఈ చీలమండల లోతు అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇది మారు మనస్సు అనుభవానికి సూచన. మారు మనస్సు లేకుండా ఆధ్యాత్మిక విశ్వాస లోతుల్లోనికి మనము ప్రవేశించలేము అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. క్రీస్తులో కొత్త జీవితానికి ఇది ఆరంభమని మనం గమనించాలి. దేవుని మార్గములో నడిచేటువంటి మొదటి అడుగు లేదా మొదటి మెట్టుగా మనం దీన్ని భావించాలి అని ఈ లేఖన భాగము మనతో మాట్లాడుతూ ఉంది. క్రైస్తవులు ఎవరైనా సరే, విశ్వాసులైనా, సేవకులైనా, మరి ఎవరైనా సరే ఈ మొదట అడుగుని ద్వారా క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి ప్రవేశిస్తారు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ఈ చీలమండల లోతు అనుభవం మారు మనస్సుకు సూచన అనుభవం. అట్టి అనుభవం గుండా దేవుడు మనల్ని నడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. ఆనాడు భక్తుడైనటువంటి ఎజ్కేల్ గారిని ఆయన నడిపించినట్లు మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి అటు అనుభవం గుండా ప్రతి క్రైస్తవుడు మొదటిగా వెళ్ళాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవదిగా గమనించినట్లయితే 4వ వచనంలో ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను అటువంటి మాటని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మొదటేమో చీలమండల లోతు, అది అడుగులు వేస్తున్నటువంటి సమయం, అది మారు మనస్సుకు సూచైనటువంటి అనుభవం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. రెండవది మోకాళ్ళ లోతు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే, మోకాళ్ళ లోతు ప్రార్థన అనుభవానికి సూచనగా ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కారణం ఏంటి అంటే, క్రైస్తవుడు మారు మనస్సు పొందినటువంటి ఆ క్రైస్తవ విశ్వాస జీవితం మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి, ప్రార్థన అనుభవంలోనికి రావాలి. మారు మనస్సు పొందినవాడు మోకరించాలి, ఆ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఈ యొక్క మోకాళ్ళ లోతు అనుభవాన్ని గురించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మోకాళ్ళ లోతు అనేటువంటి ఈ అనుభవము మోకాళ్ళ ప్రార్థనను సూచిస్తూ ఉంది. చీలమండల లోతులోనే ఆగిపోకుండా మోకాళ్ళ లోతులోనికి ఎదగాల్సినటువంటి అవసరత క్రైస్తవుడికి ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మారు మనస్సు పొందినవాడు ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాలి లేదా ప్రార్థనా జీవితాన్ని గడవాలి అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థన అనేటువంటిది శక్తివంతమైంది, బలమైంది, దేవునితో సంభాషించగలిగేటువంటి మరి ఆధిక్యతను కలిగించేది, బలహీనుణ్ణి బలవంతునిగా మార్చేది ప్రార్థన. అద్భుతాలు ప్రార్థన ద్వారే సంభవిస్తాయి. ప్రార్థన ద్వారా కదిలింపబడినటువంటి బండవలే నిన్ను నన్ను మార్చేటువంటి, స్థిరపరిచేటువంటి అనుభవంలోనికి ప్రార్థన నడిపిస్తా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి మోకాళ్ళ లోతు
మోకాళ్ళ ప్రార్థన అనుభవము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మొదటిగా మారు మనస్సు అనేటువంటి చీలమండలి లోతుని సూచిస్తుంది. రెండవది మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని, మోకాళ్ళ లోతు సూచిస్తా ఉంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక మూడవదిగా గమనించినట్లయితే మరి అక్కడ రాయబడినటువంటి మాట 47వ అధ్యాయము 4వ వచనంలో మరి మనం గమనించగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈ మొలలోతు అనేటువంటి అనుభవం అంటే ఈ నడుము లోతు అనేటువంటి అనుభవం మనం చూస్తూ ఉన్నాం. ఈ నోళ్ళ గుండా ప్రయాణం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తున్నటువంటి ఆ సందర్భంలో మొదటిగా చీలమండల లోతు, అది మారు మనస్సు అనుభవం. రెండవదిగా మోకాళ్ళ లోతు, అది మోకాళ్ళ ప్రార్థన అనుభవం. మూడవదిగా మొలలోతు అంటే నడుము లోతు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ నడుము లోతు అనేటువంటి అనుభవము వాక్యానుభవము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే నడుము లోతు దేవుని వాక్యములో సిద్ధపడటను సూచిస్తూ ఉంది. క్రైస్తవుడు మారు మనస్సు పొంది మోకాళ్ళ ప్రార్థన అనుభవం ద్వారా వాక్యమును పఠించగలిగేటువంటి స్థితిలోనికి రావాలి. వాక్యమును ధ్యానించేటువంటి స్థితిలోనికి రావాలి. వాక్యాన్ని ప్రకటించేటువంటి స్థితిలోనికి రావాలి. వాక్యపు వెలుగులో నడిచేటువంటి అనుభవంలోనికి రావాలి. వాక్యమును అనుసరించి, వాక్యమును గైకొని, వాక్యమును ప్రకటించేటువంటి అనుభవంలోనికి రావాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ నడుములోతు యొక్క అనుభవము వాక్యపు అనుభవము. అందుకనే భక్తుడైనటువంటి కీర్తనకారుడు నీ వాక్యము నా పాదములకు దీపము అని మాట్లాడినాడు. అందుకని ఆయా సందర్భాల్లో వాక్యమును ఉద్దేశించి రాయబడినటువంటి మాటలు నీ వాక్యము సత్యము అనేటువంటి మాటలు. అంత మాత్రమే కాకుండా వాక్యము సుత్తిని పోల్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాక్యము మనల్ని సరిచేస్తది అని అది సుత్తిగా భావించినట్లు రాయబడినట్లు మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఆయా సందర్భాల్లో వాక్యము సబ్బుతో పోల్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి మలినమైనటువంటి జీవితాన్ని శుభ్రపరిచేటువంటి అనుభవంలోనికి నడిపించేదే వాక్యం. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం వేళ నడుములోతు అనేటువంటి అనుభవంలోనికి వచ్చేటువంటి వారుగా ఉండాలి. చాలా మంది క్రైస్తవులు మారు మనస్సు అనుభవాన్ని కలిగి ఉంటారు. చాలా మంది క్రైస్తవులు అక్కడనే ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. మరి కొంతమంది క్రైస్తవులు ప్రార్థన అనుభవం అనేటువంటి రెండవ మెట్టులోనికి, రెండవ లోతులోనికి వస్తారు. అయితే ప్రార్థన మాత్రమే అనుభవంలో కలిగి ఉంటారు. కానీ వాక్యపు వెలుగులోనికి, మూడవ అనుభవంలోనికి, నడుములోతు అనుభవంలోనికి రాని వారు చాలా మందే ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యము నీవేం చేయాలో బోధిస్తూ ఉంది, నిన్ను సరిచేస్తూ ఉంది. ప్రార్థన నీకేం కావాలో అది నేర్పిస్తూ ఉంది. అయితే వాక్యము నీవేం చేయాలో కూడా చెబుతుంది గనుక చాలా మంది వాక్యాన్ని ధ్యానించరు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని ప్రకటించరు, వాక్యం గురించి చర్చించరు. అందుకనే చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు నిద్ర కూడా పోతారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి మూడవ ఘట్టం ఏంటి అంటే వాక్యపు అనుభవం, నడుములోతు అనుభవం ఖచ్చితంగా ఉండాలి అని ఈ లేఖన భాగాల ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాము. మనము నిర్గమాకాండం 32వ అధ్యాయం 27వ వచనాన్ని గమనించిన, నెహెమ్యా 4:14లో గమనించిన ఈ యొక్క మోషే గారు గాని, ఈ యొక్క నెహెమ్యా గారు గాని వీళ్ళంతా కూడా వారు యోధులుగా తమ నడుమునకు కత్తి కట్టుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ కత్తి దేవుని వాక్యమును సూచిస్తూ ఉంది.
అందుకనే నడుముకి సత్యమును దట్టిని కట్టుకోవాలి, వాక్యాన్ని కట్టుకోవాలి అనేటువంటి మాటని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వాక్యపు అనుభవాన్ని కలిగి ఉండాలి. సేవకులుగా, విశ్వాసులుగా, గొప్ప ప్రవక్తలుగా, ప్రసంగికులుగా, అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి అనేకులు వాక్యపు అనుభవాల గుండా వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే వాడు క్రైస్తవుడు కాదు, వాడు ఖచ్చితంగా సేవకుడు అంతకన్నా కాదు అని ఈ లేఖన భాగం మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. యెహెజ్కేలు గారిని దేవుడు నడిపించినటువంటి, ఆ నీటి గుండా నడిపించినటువంటి లోతుల్ని మనం పరిశీలిస్తే చీలమండల లోతు, అది మారు మనస్సు అనుభవపు లోతు లేదా ప్రారంభపు లోతు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. రెండవదిగా మోకాళ్ళ లోతు, అది ప్రార్థన అనుభవానికి సంబంధించినటువంటి లోతు. మూడవది నడుము లోతు, మనలోతు, ఇది వాక్యపు అనుభవానికి సంబంధించినటువంటి లోతు అని నేను జ్ఞాపకం చేశాను. కాబట్టి వాక్యము చదివేడు వాడు బలవంతుడైతాడు. వాక్యము ధ్యానం చేయడం ద్వారా జీవితం మార్చబడుతూ ఉంది. ప్రతిరోజు బైబిల్ చదవడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవసరమవుతుంది. భక్త సింగ్ గారు బైబిల్లో లోపాలు పట్టాలని చదవడం జరిగింది. అయితే బైబిల్ ఆయన్ని చదివింది, తద్వారా ఆయన గొప్ప సేవకుడుగా మన యొక్క భారతదేశంలో విశేషమైనటువంటి సేవను చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. కాబట్టి వాక్యపు అనుభవం కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. చాలా మంది క్యాలెండర్లో ఒక వచనాన్ని చదివి వెళ్ళేటువంటి వారు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటంటే వాక్యమును ధ్యానించాలి, వాక్యపు లోతుల్లోనికి మనం అంచుల్లోనికి మనం వెళ్ళాలి అని ఈ మూడవ లోతు మనతో మాట్లాడుతుందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆ తర్వాత మనము ఆ 47వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించగలిగితే అక్కడ ఒక మాట రాయబడింది, ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనపడెను, దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మారు మనస్సు అనుభవము, ఈ మోకాల ప్రార్థన అనుభవము, ఆ తదనంతరము మరి ఈదలేనంత, మరి నడవలేనంట, మరి నీళ్లు ఆయనకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది దేనికి సూచిస్తా ఉందంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి సూచిస్తా ఉంది. అంటే నీ కాళ్ళు భూమి మీద పెట్టడానికి అవకాశం లేదు, అప్పుడు నీవు నడవడానికి, నీళ్ళలో నడవడానికి ఛాన్స్ లేదు. అయితే నువ్వేం చేయాలంటే నీవు ఈదాలి, ఈదేటువంటి అనుభవంలోనికి రావాలి. ఈదేటువంటి అనుభవం దేన్ని సూచిస్తా ఉందంటే పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ నడిపింపులోనికి నీవు రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాలం వేళ ఈ వాక్యపు వెలుగులో మన జీవితాల్ని పరిశోధించుకోగలిగితే, సేవకులుగా మనం ఇటు అనుభవాన్ని కలిగి ఉన్నామా? మన స్వంత నిర్ణయాలు, మన స్వంత ఆలోచనలు, మన స్వంత మార్గాలు, మన స్వంత బోధల్ని మనము అనుసరిస్తున్నామా? అనుభవంలో కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టము పరిశుద్ధాత్మ నడిపింపు అనేటువంటి విషయం. తప్పకుండా మనము ఆ అనుభవం గుండా వెళ్ళాల్సినటువంటి వారమై ఉన్నాం. సేవకులమైనటువంటి మనము ఖచ్చితంగా అటు అనుభవంలోనికి కొనసాగించవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకనే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందినప్పుడు ఆయన మీద ఏం వాలిందంటే పరిశుద్ధాత్మ పావురం రూపంలో వాలినట్లు మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళేటప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన సత్యంలో నుంచి సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి మాటను మనం అక్కడ చూడగలుగుతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా,
క్రైస్తవులుగా, సేవకులుగా, అధికారులుగా, నాయకులుగా కొనసాగుతున్నటువంటి నా జీవితం ఈ అనుభవం గుండా వెళ్తుందా? మారు మనస్సు అనుభవంలోనే ఆగిపోయిందా? ప్రార్థన అనుభవంలోనే ఆగిపోయిందా? లేదా వాక్యపు అనుభవంలోనే ఆగిపోయిందా? అయితే ఈ రాత్రి వేళ మనల్ని మనం పరిశీలించుకొని దేవుని పరిశుద్ధాత్మ సహాయం కొరకు కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థించాలి. యేసుక్రీస్తు చేసినటువంటి బోధ, యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గం గుండా మనం నడవాలి అంటే ఖచ్చితంగా మనకు పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. పరిశుద్ధాత్మ మనకు బోధిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, గద్దిస్తూ ఉంది, మనల్ని కాపాడుతూ ఉంది, మనల్ని సరిచేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం చాలా సార్లు. బైబిల్ సరిచేస్తుంది అని మనం అనుకుంటున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ద్వారా మనల్ని సరిచేస్తాడు. ఆ వాక్యపు వెలుగులో మనం నడిపిస్తాడు. అటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆ ఘట్టమో అంతటి ప్రాముఖ్యతను పరిశుద్ధాత్మ దేవుడు కూడా కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందుకనే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము అని మనకు ప్రిడిక్షన్ అంటే ఆశీర్వాదాన్ని మనకి ఇస్తారు ప్రార్థన అనంతరం. కారణం ఏంటంటే దేవుడు తర్వాత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ అనుభవంలో లేని సేవకులు చాలా మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ నడిపింపు లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరినీ ఈ లోతులు గుండా వెళ్ళగలిగేటువంటి అనుభవంలోనికి రావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈదడానికి ఏం అవసరం అంటే లోతు అవసరం. మోకాలు లోతులో ఈదలేం, నడుము లోతులో ఈదలేం, అర్థమైందా? చీలమండ లోతులో ఈదలేం. అయితే మనం ఏ లోతులో ఈదుతామంటే మనకు మన మీద ఆధారపడినటువంటి అంటే మన కాళ్ళు భూమికి అందనటువంటి సందర్భంలోనే మనము ఈదగలుగుతాం. అంటే మనకు ఈ గొంతు వరకు అంటే మనకు ఈ మెడ మునిగేటువంటి సందర్భంలో మనము ఈదగలిగేటువంటి అవకాశము చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి అది దేన్ని సూచిస్తా ఉందంటే పరిశుద్ధాత్మను సూచిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం గుండా ప్రతి క్రైస్తవుడు వెళ్ళాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ నడిపించేటప్పుడు నీ కాళ్ళు భూమి మీద ఉండవు. కేవలం నీళ్ళలో మాత్రమే ఉంటాయి. కాబట్టి నీవు ఈదాలేటువంటి అనుభవంలోనికి దేవుడు నడిపించాలని అనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాది. తర్వాత అభిషేకము పొందినట్లు చేస్తది. దేవుని నడిపింపును గ్రహించేటువంటి అనుభవంలోనికి నడిపిస్తది. అందుకనే చాలా మంది సేవకులుగా ఆర్డినేషన్ పొందేటప్పుడు సీనియర్ దైవజనులు అభిషేకాన్ని ఇస్తారు. అది దేనికి సూచనో తెలుసా? పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపుకు నిన్ను అప్పగిస్తారు. ఒలీవ నూనె, కొబ్బరి నూనె, అది ఏ నూనె సరే అక్కడ దేన్ని సూచిస్తదంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి అభిషేకంలోనికి నిన్ను నడిపిస్తది అని ఈ లేఖన భాగాల ద్వారా స్పష్టంగా మాట్లాడుతూ ఉందని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ఆత్మతో మనం నింపబడాలి. లోతైనటువంటి ప్రార్థనలో కొనసాగాలి. దేవుని ప్రవాహములో మనం జీవించాలి అని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము చీలమండల లోతు నుంచి ప్రార్థన అనుభవపు లోతులోనికి, చీలమండల లోతు అంటే మారు మనస్సు అనేటువంటి లోతు నుంచి మనము రెండవ మెట్టు అయినటువంటి మోకాలు లోతు అంటే ప్రార్థన అనుభవంలోనికి, ఆ తర్వాత మూడవ మెట్టు అయినటువంటి వాక్యము అనేటువంటి ఆ నడుము లోతు అనుభవంలోనికి, మరి నాలుగవదిగా గమనించినట్లయితే ఈదవలసినటువంటి లోతు అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనల్ని దేవుడు నడిపించాలనుకుంటున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుదల కొరకు అవసరమైనటువంటి ఈ 4 మెట్లని మనము కలిగి
మారు మనస్సుని, ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగి మనం ఆధ్యాత్మికంగా మన విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ అనేకుల్ని అట్టి అనుభవాలు కూడా నడిపించగలిగేటువంటి కృప దేవుడు మనకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ఆమేన్.